నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ ఆందోళనలు, పార్లమెంట్లో బయట విపక్షాల నిరసనల వేడి. ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు గట్టెక్కేలా వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని కీలక చర్చలు జరిపారు. ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సిందిగా చంద్రబాబు ప్రధాని ఆహ్వానించారు. ఇదే సమయంలో కీలక బిల్లుల ఆమోదంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై దాదాపు 40 నిమిషాలు ముఖాముఖి చర్చలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, ప్రతిపక్షాల నిరసనలు త్వరలో సద్దుమణుగుతాయి. ఇక అతిపెద్ద రాజకీయ సమస్య కాదు. ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. వచ్చే వారం పార్లమెంట్లో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందుతాయి. ఆ తర్వాత వారంలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి మహిళలు ఎన్నో ఏళ్లుగానో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ను అమలు చేయాలి అని భావిస్తున్నాం అని మోదీ చెప్పినట్లు తెలిసిందే. ఆగస్టు 1లోపే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి టోకా లేదని, లోక్సభలో కొంత సంఖ్యాబలం అవసరమని ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఎన్సీపీ, డీఎంకేతో పాటు పలు పార్టీల నేతలతో సంప్రదిస్తున్నామంటూ మీరు కూడా దీనికి తోడ్పడాలి అని చంద్రబాబును కోరినట్లు తెలిసిందే. తొలుత చంద్రబాబు, కేంద్ర మంత్రి భూపతి వర్మ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మోదీని కలుసుకున్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలియజేశారు. ఇక భాగస్వామ్య రాష్ట్రాలతో 2-3 వారాల్లోనే దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల విషయంలో సయోధ్య కుదిర్చేందుకు చొరవ తీసుకుంటారని హామీ ఇచ్చారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. 1వ తేదీన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సిఆర్ పాటిల్తో జరిగిన భేటీలో పోలవరం, జల్ జీవన్ మిషన్, సాగునీరు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. ఇక బనకచెర్ల నుంచి కావేరీ అనుసంధానం ప్రయోజనకరంగా ఉంటుంది అని జలశక్తి అధికారులు తెలియజేశారు. పోలవరం, బనకచెర్ల ప్రతిపాదన స్ఫూర్తితోనే ఈ కొత్త ఆలోచన వచ్చింది అన్నారు. అన్ని రాష్ట్రాలతో భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తీసుకువస్తే మహారాష్ట్ర కూడా భాగం అడుగుతుందేమో అని జలశక్తి అధికారులు సంశయాన్ని వ్యక్తం చేయగా, నీటిని అన్ని రాష్ట్రాలు సమానంగా తీసుకుంటే నష్టం ఏమి ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ శ్రీశైలం నుంచి అనుసంధానిస్తే గ్రావిటీ ద్వారానే కావేరికి నీళ్లు చేరుకుంటాయని చంద్రబాబు వివరించారు. అది ఇంకా ఉపయోగకరమని, ఖర్చు కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ కు బదులిచ్చారు. శ్రీశైలం నుంచి సాధ్యం కాని పక్షంలో బనకచెర్ల నుంచి అనుసంధానించే అంశంపై దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. శ్రీశైలం నుంచి కంటే బనకచెర్ల నుంచి అనుసంధానమే సానుకూలమని జలశక్తి అధికారులు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు 55,000 కోట్లతో పూర్తి అవుతున్న నేపథ్యంలో గోదావరి, కావేరీ నదుల అనుసంధానంలో ఆ మేరకు భారం తగ్గుతుందని చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే కేంద్ర ప్రతిపాదన విషయంలో తనకేం అభ్యంతరం లేదని చంద్రబాబు బదిలిచ్చారు. అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా పాటిల్ అంగీకరించారు. త్వరలోనే భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరుస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినందున త్వరితగతిన వివాదాలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సిఆర్ పాటిల్ను ఆహ్వానించారు. పోలవరం ఎడమ కాలువను శ్రీకాకుళం వరకు తీసుకువెళ్లే అంశం పరిశీలించాలి అని కోరారు. పోలవరం ప్రాజెక్టు 2వ దశకు ఆర్థిక సహాయం అందించాలని, వర్క్ స్టాప్ ఆర్డర్ను పూర్తి ఎత్తివేయాలని కోరారు. నిషేధిత భూములపై పారదర్శకత, స్పష్టత కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు పట్టా భూములను ఎడాపెడా నిషేధిత జాబితాలో చేర్చకుండా కీలక చర్యలు తీసుకుంది. అలాగే ఇప్పటికే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను దాని నుంచి తొలగించేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించింది. ప్రభుత్వ భూములు, మతపరమైన సంస్థల ఆస్తులు, వక్ఫ్ బోర్డు భూములు, అదనపు భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించడానికి 2007లో సెక్షన్ 22A అమలులోకి తీసుకొచ్చారు. కాలక్రమేణా వివిధ జిల్లాల్లో ఈ నిషేధిత ఆస్తుల జాబితా నిర్వహణలో తేడాలు రావడం మొదలైంది. దీంతో సాధారణ పౌరులు తమ సొంత ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియను పునఃసమీక్షించి సరళతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సీసీఎల్ఏ కమిషనర్
వెబ్లాండ్ 2.0లోని నిషేధిత ఆస్తుల జాబితాను IGRSకు బదిలీ చేస్తారు. పాత డేటాను తొలగించి నూతన డేటాను పొందుపరుస్తారు. వెబ్లాండ్ 1.0లో గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యే వరకు పాత డేటాని తాత్కాలికంగా కొనసాగిస్తారు. నిషేధిత ఆస్తుల డేటాబేస్ను వెబ్లాండ్ ప్లాట్ఫామ్తో అనుసంధానిస్తారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల నిషేధిత జాబితాలో ఒకే విధమైన పారదర్శకమైన సులభతరమైన నిర్వహణకు వీలుంటుంది. భూముల స్థితిని నిర్ధారణకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ IG ఆధ్వర్యంలో ఉండే ఈ డేటాను మాత్రమే ఏకైక తుది ప్రామాణికంగా పరిగణిస్తారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నందున రాష్ట్ర వ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు, ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా ఈ ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి అని ఆదేశించారు. 2 మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు 2,500 కోట్లు. పల్నాడు, ప్రకాశం ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. భుజం శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతాను అని తెలియజేశారు. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తానని, పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు అని స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ గా నిలిచే ఈ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది. ఇక మొదటి దశలో 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలు కానుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్లాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేరువేరుగా ఉండడం వల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థను రూపొందించారు. ఇకపై ఏ అధికారి ఎప్పుడు లావాదేవీలు నిర్వహించారు అనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డులో ఉంటాయి. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తాం అని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల బృందం హామీ ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్న తరహాలోనే ఉద్యోగుల సమస్యలపైన కృషి చేస్తామని పేర్కొంది. అమరావతి సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశమైంది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా మరో మంత్రి నాదెండ్ల మనోహర్ వర్చువల్ గా హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేతలు వివరించిన సమస్యలను మంత్రుల కమిటీ సావధానంగా ఆలకించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు అని స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఆలోపు మధ్యంతర ఉపశమనం ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ కోరారు. ఉద్యోగులకు సంబంధించిన 70కి పైగా అంశాలను మంత్రుల బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి అని, బకాయిలు చెల్లింపులు వేగవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన 33,000 కోట్లకు పైగా బకాయిల్లో ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్లను దశల వారీగా చెల్లించడాన్ని స్వాగతించారు. రాజధాని అమరావతి నిర్మాణం భూ సేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూ సేకరణపై బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తం చేయాలి తప్ప దీంతో పిటిషనర్ కు ఏం సంబంధమని ప్రశ్నించింది. పిటిషనర్ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలోని 3 మండలాల పరిధిలో పలు గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన 57 ప్రాథమిక, తుది నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిడమరకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది నిన్న విచారణకు వచ్చింది.
భూసేకరణ విషయంలో పిల్ ఎందుకు, మేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు సీజే జస్టిస్ లిజాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ప్రశ్నించింది. నోరులేని రైతుల పక్షాన పిల్ దాఖలు చేశామని పొన్నవోలు బదిలిచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టు ఆఫీసర్, నిజాయితీగా విచారణలో కోర్టుకు సహకరించండి, వాక్ చాతుర్యాన్ని పక్కన పెట్టి చట్టాలు నిబంధనల ఆధారంగా వాదనలు వినిపించండి అని చెప్పింది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, అసలు నిందితుడైన తన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుణ్ణి కేసులో చేర్చేలా నాటకానికి తెరతీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సోంపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు వరుసగా వాయిదా పడుతూ ఉండడం, పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు. పలాసలోని ఆయన స్వగృహంలో ఉండగా అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు భవానీ, వివేకానంద పోలీసులు వెళ్లారు. ఇక బుధవారం రాత్రి 7:20 అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడైన సీదిరి కుమారుడు అరవ్ వర్మ, వీరికి సహకరించిన అనుచరుడు సిద్ధార్థ త్యాడే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. వారిద్దరూ దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు సోంపేట కోర్టు కొట్టివేసింది. అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ఆయన సతీమణి రెండో కుమారుడితో పాటు టెక్కలి వైసీపీ నేత పేరాడ తిలక్ అనుచరులు కాశీబుగ్గ స్టేషన్ వద్దకు వచ్చారు. కొద్దిసేపు 3 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ చేశారు. ఏపీలో తల్లికి వందనం నగదు జమైంది. దీంతో తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డి కుంటతండాకు చెందిన కాత్లావత్ స్వామి నాయక్ కుటుంబంలో 5గురికి తల్లికి వందనం నగదు జమైంది. స్వామి నాయక్ కు 7గురు సంతానం. గతేడాది ఇదే కుటుంబంలో 6గురికి తల్లికి వందనం నగదు జమ కాగా ప్రస్తుతం 5గురికి నగదు జమైంది. తాను వైసీపీ హయాంలో వాలంటీర్గా పనిచేశానని, గత ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేశానని స్వామి నాయక్ చెప్పడం గమనార్హం. తల్లికి వందనం నగదు పంపిణీ రాష్ట్రమంతా మొదలైంది. డబ్బులు జమ అయినట్లు ఫోన్లోనూ వచ్చిన మెసేజ్లు చూసుకుని తల్లులు సంబరపడిపోయారు. ఇక తమ ఖాతాల్లో ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వారంతా ఒకేసారి చేరుకుని సంతోషాలను పరస్పరం పంచుకుంటూ సందడి చేశారు. 5-6 పిల్లలు ఉన్న తల్లులకు సైతం పూర్తి నగదు జమ కావడంతో వారి కుటుంబాల్లోకి పండగ వాతావరణం ప్రవేశించింది. ఒక బిడ్డ ఉన్న తల్లికి 13,000 పడితే చదువుకుంటున్న 5 పిల్లలు ఉన్న ఇంట్లో 65,000 జమ అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు నమోదు కాగా నిన్న కూడా కొత్తగా మరో 4 కేసులు వెలుగు చూశాయి. తూర్పుగోదావరి జిల్లాలో 3, పార్వతీపురం మన్యం జిల్లాలో 1 పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ల సంఖ్య 30కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు, రాజమహేంద్రవరంలోని దేవీ చౌక, కంబాల చెరువుకు చెందిన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్గా నిర్ధారణ అవడంతో ఆయన కేజీహెచ్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నీట్ ప్రశ్నపత్రాలను లీక్ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సడక్ సే సంసద్ వరకు పోరాటాన్ని తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని అన్నారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది అని మండిపడ్డారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో పాశవిక దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదని, గాంధీ వారసులకు, గాడ్చే వారసులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. రాహుల్, ప్రియాంకపై పోలీసుల దాడి, అరెస్టును నిరసిస్తూ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో సీఎం పాల్గొన్నారు. నీట్ నిరసనల దిశగా తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకు తాకింది. ఆయా పార్టీల నేతలు పరస్పరం పార్టీల రాష్ట్ర కార్యాలయాలను ముట్టడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోటాపోటీ నిరసనలు, నినాదాలతో హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతం హోరెత్తింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. మీరెంత అంటే మీరెంత అన్నట్లుగా ఒకరిపైకి మరొకరు దూసుకుపోయారు. ఒకానొక దశలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో యువతపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమంలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా తోపులాట చోటు చేసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నిరసనలు హోరెత్తాయి. చలో లోక్ భవన్ కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా గాంధీ భవన్ ముట్టడికి వెళ్లి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. రామచంద్రరావుతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాహుల్ గాంధీ ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల కోసం విదేశీ ఏజెంట్లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. నీట్ అంశంపై ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో నీట్ విద్యార్థులే లేరని, అసాంఘిక లెఫ్ట్ మూకలతో ఆందోళన చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గాంధీ భవన్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. రామచంద్రరావుతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. గతంలో రైతు ఉద్యమం ముసుగులో షాహీన్ బాగ్ ఆందోళనలో ఏ విధంగా దేశ వ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో నేడు సీజేపీ పేరుతో జరుగుతున్న ధర్నా కూడా అదే తరహాలో సాగుతుంది అని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ ను నిర్మించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న పేదలు ఈ ఇళ్ల కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మీ సేవ, గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్, వాట్సాప్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి భూమి, ఇల్లు, ఇతర సమస్యలపైన బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వాటిలో కొన్ని సమస్యలపై సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తాను సొంతింటి కల నెరవేరుస్తుంది అన్న ఆశతో ప్రజలు ఉన్నారు అన్న ఆయన వారి ఆశలకు అనుగుణంగా 2 విడతల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేసింది అని గుర్తు చేశారు. తుంగభద్ర బేసిన్తో ముడిపడిన అంశాలతో పాటు గోదావరి, కావేరీ అనుసంధానం, పోలవరం, బనకచెర్ల, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలుగా త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఇప్పటికే తుంగభద్ర రిజర్వాయర్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక భేటీ జరగ్గా రానున్న కొన్ని రోజుల్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం టీకే శివకుమార్ మధ్య కీలక భేటీ ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ సంకేతాలు ఇచ్చింది. సమ్మక్క సాగర్ నుంచి గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ మధ్య చేపట్టనున్నారు. పోలవరం నుంచి మరో లింకును చేపట్టనున్నారు. ఒక లింకు పోలవరం నుంచి బనకచెర్ల క్రాప్ రెగ్యులేటర్ దాకా, మరొకటి పోలవరం నుంచి సోమశిల దాకా ప్రతిపాదిస్తున్నారు. పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దాకా చేపట్టే పథకంలో నీటిని ప్రకాశం బ్యారేజీ దాకా తరలించి అక్కడి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి పలు లిఫ్ట్లు, టన్నెళ్ల ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో నీళ్లు వేయనున్నారు. విద్యుత్ శాఖ పరిధిలో మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ రెడ్కోలో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు మాదాపూర్ హైటెక్ సమీపంలోని మీనాక్షి స్కై లాంజ్ లో ఉన్న ఆయన ఇల్లు, హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో బంధువులు, బినామీల నివాసాల్లో కలిపి 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో 4 ప్లాట్లు, ఇక కూకట్పల్లి, ఆంజనేయనగర్లో G+3 వాణిజ్య భవనం, గుట్టల బేగంపేటలో G+5 వాణిజ్య భవనం వెంకటరమణ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తేల్చారు. ఆయన బ్యాంకు ఖాతాలో 52,02,585 సొమ్ము, ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 45 లక్షల విలువైన 3 వాహనాలు, 30 లక్షల విలువైన గృహోపకరణాలు, 2.5 లక్షల విలువైన 20 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 10 బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వాటిని తెరవలసి ఉంది అని ఏసీబీ అధికారులు తెలియజేశారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
వేధింపులకు సంబంధించి ఆయనపై ఇప్పటికే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి ఆహారం తీసుకోకుండా మోతాదుకు మించి మద్యం తాగడం వల్ల స్పృహ కోల్పోయారు. దాంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో ఎక్కడా పాయిజన్ కంటెంట్ లేదని, రక్త పరీక్షల్లో కేవలం ఆల్కహాల్ మాత్రమే ఉన్నట్లు తేల్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేసుపై వివరాలు ఇవ్వాలి అంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ బుక్ కాలేదు, ఫుడ్ ఆర్డర్ రాలేదు, క్విక్ కామర్స్ యాప్స్లో సరుకులు డెలివరీ కాలేదు. నిన్న తెలంగాణలో గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఇది. చాలా వరకు గిగ్ వర్కర్లంతా సమ్మెలో పాల్గొనడంతో ఈ కామర్స్ ట్రావెల్ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ డౌన్ ఫ్లాష్ సమ్మె విజయవంతంగా జరిగింది. ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, పోర్టర్ వంటి ప్రముఖ క్విక్ కామర్స్ ట్రావెల్ ప్లాట్ఫామ్లకు చెందిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, సరుకు రవాణా వాహన డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ విధులకు వెళ్లకుండా నిరసనలు తెలిపారు. నిన్న యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రతి కిలోమీటరు నిమిషం రేట్లను కనీసం బేస్ ఛార్జీని చెల్లించాలి అని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చెలో సంసద్ మార్చిలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసుల క్రౌర్యంపై సుమోటోగా అత్యవసర విచారణ చేపట్టాలి అంటూ నరేంద్ర మిశ్రా అని న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు అని, దీనిపై సుమోటోగా విచారణ జరపాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనానికి మిశ్రా విజ్ఞప్తి చేశారు. అలాగే సుప్రీంకోర్టులోని సిట్టింగ్ బెంచ్తో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి అన్నారు. విద్యార్థులు అత్యంత ముఖ్యమైన సమస్యలను లేవనెత్తుతున్నారని, నీట్ పరీక్షను సరిగ్గా నిర్వహించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు కోరుతున్నారని ఆయన చెబుతూ ఉండగా మధ్యలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని మా సమయాన్ని వృధా చేయొద్దు, అలాగే మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు, మీ సమయం మా సమయం కంటే విలువైంది అని వ్యాఖ్యానించారు. ఇక పోలీసులు క్రౌర్యానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి అని, వీలైతే ఇవాల్టి విచారణ జాబితాలో ఈ కేసును లిఫ్ట్ చేయాలి అని మిశ్రా ధర్మాసనాన్ని అభ్యర్థించగా జస్టిస్ సూర్యకాంత్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇక మెన్షనింగ్ దశలోనే వీడియో ఫుటేజ్ను పరిశీలించడానికి ధర్మాసనం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తమకు వీడియోలపై ఆసక్తి లేదు, వీడియోలు చూసే సమయం లేదు, వాటిని చూడాలని కూడా అనుకోవట్లేదు అని ఆయన పేర్కొన్నారు. అసలు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేయడానికి, దీప్కే వెనుక దేశ యువత ఎంతగా ర్యాలీ కావడానికి గతంలో సిజేఐ చేసిన బొద్దింకలు అనే వ్యాఖ్యే కారణమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై సిజేపీ ఘాటుగా స్పందించారు. ఇలాంటి వ్యక్తులు ఇంతటి అధికారం ఉన్న పదవుల్లో ఉండడం మన ప్రజాస్వామ్యానికే మచ్చ, మరీ ఇంత అహంకారం మంచిది కాదు అని సూర్యకాంత్ గ్రహించాలి. ఇక భారత ప్రభుత్వం ఆయనకు నచ్చజెప్పాలి అని సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధము అని, అయితే మంత్రుల నివాసం కాకుండా ఏదైనా తటస్థ వేదిక వద్ద గానీ, నిరసన జరుగుతున్న జంతర్ మంతర్ వద్ద గానీ జరపాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. చర్చలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా ఉదయం పోలీసులు తమకు తెలియజేశారు. అయితే చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేశామని పేర్కొంది. సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెలో పార్లమెంటు ర్యాలీ జరిగిన సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి మంత్రి నివాసంలోకి వెళ్లిన తర్వాత తమ ఫోన్లు తీసేసుకున్నారని, 2 గంటల పాటు వేచి ఉండేలా చేశారు అని గుర్తు చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపుగా గృహ నిర్బంధం చేశారని, ఆ తర్వాత కూడా ఏమీ తేలని చర్చలకు కొనసాగించారు అని పేర్కొన్నారు. బయట తమ సహచరులు ర్యాలీపై పోలీసులు దమనకాండను ప్రయోగిస్తూ మరోవైపు చర్చల పేరుతో తమ సమయం వృధా చేశారు అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈసారి చర్చలకు రమ్మంటే మేము ఎవరి ఇంటికి గానీ ఆఫీసుకు గానీ రామని చెప్పాం. ఇక మంత్రులు ప్రజల్లోకి రావాలి, జంతర్ మంతర్ వద్దకు వచ్చి చర్చలు జరపాలి. భద్రతా కారణాల రీత్యా ఇక్కడ వద్దాం అనుకుంటే దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకైనా వస్తాం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మేము సిద్ధం అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ఉన్నారని, ఉద్యమం కొనసాగుతుందని, బీహార్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు విస్తరించింది అని అన్నారు. డిమాండ్లను పునరుద్ధరించారు. ఇక వాటితో పాటు నిరసనల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని గత 10 ఏళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు. ఇక సగటున నెలకు ఒక పేపర్ లీక్ అవుతున్నా బాధ్యులైన వారికి పడిన శిక్షలు మాత్రం 0 అని మండిపడ్డారు. నీటి ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడిన విద్యార్థుల ఆక్రందనల దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత విద్యా వ్యవస్థ మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, లీకేజీలకు నిలయంగా మారింది అని మండిపడ్డారు. దేశంలో పేపర్ లీకేజీ ఒక పెద్ద మాఫియాగా మారాయని, దీని వెనుక ఉన్న బడా బాబులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని రాహుల్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంటి తుడుపు చర్యలకు స్వస్తి చెప్పి పటిష్ట చట్టాలను తీసుకురావాలి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలంలో దేశంలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీనివల్ల 7.50 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది అని, లీకేజీలు జరిగిన ఒక్క బాధ్యుడికి కూడా శిక్ష పడకపోవడం దారుణమని అన్నారు. నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి అని రాహుల్ డిమాండ్ చేశారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు సుమారు 1.4 లక్షల కోట్లు అయితే, ప్రతి ఏటా నీటి వంటి పరీక్షల కోసం విద్యార్థుల కుటుంబాలు ఏకంగా 1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై లోక్సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు అని ప్రతిపక్షాలకు స్పష్టం చేసింది. నిన్న ఉదయం వాయిదా అనంతరం లోక్సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా నీట్ పేపర్ లీకేజీపై ఓ ప్రకటన చేయాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుని ఆదేశించారు. పేపర్ లీకేజీ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రిజిజు ప్రకటించారు. అయితే ఏ నిబంధన కింద ఈ అంశంపై చర్చ చేపట్టాలి అనేది నిర్ణయించడంతో పాటు తేదీ, సమయాన్ని ఖరారు చేయడానికి అన్ని పార్టీల సభాపక్ష నేతలతో స్పీకర్ సమావేశం కావాలని కోరారు. అదే సమయంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ఇక పార్లమెంట్లో ఇతర అంశాలన్నింటినీ పక్కన పెట్టి దీనిపైనే ప్రధానంగా చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా సభ వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రి రిజిజు విలేకరులతో మాట్లాడారు. సున్నితమైన ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా ప్రతిపక్షాలు రోడ్డెక్కి రచ్చ చేయడం సరికాదు అన్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూ ఉండడంతో నదులు, వాగులు పొంగి పొరులుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, దోడా, కిప్తవార్ ప్రాంతాల్లో వరదల వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యాయి. ఇక పూంచ్ జిల్లాలోని సురన్కోట తహసీల్ తీవ్రంగా దెబ్బతింది. అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మరణించారు. జమ్మూ కిష్వార్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడం, వాహనాలపై భారీ బండరాలు పడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.